క్రీస్తు ప్రభునందు దేవుని సంఘ విశ్వాసులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకునేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి ఈ సంవత్సరం ఇటు రీతిగా త్రిత్వ పండుగ ఆరాధన ఆచరించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగనే ముందుగా ప్రకటించిన రీతిగా ఈ ఆదివారము బలారాధన ఆచరించడానికి మనము సిద్ధపడి ఉన్నాం. పాప ఒప్పుదల ఆరాధన జరిగించుకుందాం. మీ గృహాలలో ఆరాధన కొరకు చేరిన మీ అందరూ కూడా ఈ ఆరాధన క్రమాన్ని పాటించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ప్రార్థించుకొని నేటి ఆరాధనను ప్రారంభించుకుందాం. దయతో అందరూ మీరున్న స్థలాలలో ప్రార్థనలో ఏకీభవించి ఈ ఆరాధన యావత్తును ప్రభు మహిమార్థమై మన ఆశీర్వాదాల నిమిత్తము జరుగులాగున ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన మా దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, ఈ త్రిత్వ పండుగ ఆరాధన ఆచరించే భాగ్యమును సంఘముగా మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు. ఉన్న పరిస్థితులను బట్టి సంఘంలో మేము చేరి కలిసి ఆరాధించలేని పరిస్థితులలో ఆయన ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా గృహములలో నుండి ఆయన నిన్ను ఆరాధిస్తున్నటువంటి మా సంఘ బిడ్డల కొరకు ఆయా స్థలముల నుండి ఆరాధనలో ఏకీభవించిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఆరాధన యావత్తును క్రమముగాను మర్యాదగాను జరిగినట్లు నీ కృప చూపండి. నీ సన్నిధానంలో చేరినటువంటి మేము ఆత్మతో నింపబడినట్లు నీ సహాయం అనుగ్రహించండి. చేరినటువంటి సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. సమస్తమును నీ సన్నిధికి అనుకూలముగా మార్చుకుని తండ్రి, ఏర్పాటు చేయబడిన ఆరాధన బట్టి మిమ్మల్ని మీరే హెచ్చించుకొని ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకొనమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేటి ఆరాధనకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 6వ కీర్తన, భీకరుండవు మా యెహోవా అనే కీర్తన పాడుకొని చివరి చరణానికి పాప ఒప్పుదల ఆరాధన జరిగించుకుందాము. అందరూ మీ గృహాలలో ఆరాధనను ఏకీభవించాల్సిందిగా మరొకసారి తెలియచేస్తున్నాను. 6వ కీర్తన పాడుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. Praise
త్రిత్వ పండుగ ఆరాధన జరిగించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సీతారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మనందరము కలిసి పాప ఒప్పుదల ఆరాధన జరిగించుకుందాము. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకున్నట్టు యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగిందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడినది. మనలను మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమును మరణము తప్ప మరేది కనబడదు. వీని నుండి మనంతటా మనం ఎంత మాత్రమును తప్పించుకొనలేం. కావున మన ప్రభుని యేసుక్రీస్తు మన మీద కనికరము గలవారై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనం పొందవలసినంతే అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనం మరి ఎక్కువ దృఢముగా దీన్ని నమ్మునట్లును మన విశ్వాసం వల్ల బలపరపడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకంగా విధేయులమగినట్లును తన రాత్రి భోజనమను పరిశుద్ధ సంస్కారం నియమించెను. దీని అందు తన శరీరం మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించున్నారు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మొచ్చు. ఎవరు ఈ రొట్టెని తిని పాదత్వం తాగునో వారు క్రీస్తునందును క్రీస్తు వారి అందును జీవించును. వారు నిత్యజము గలవారైందురు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబెట్టక శిలువ మరణం నుండి లేపబడినను సత్యమును బయలుపరచు. ఆయన జ్ఞాపకార్థముగా దీన్ని ఆచరింపలేను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరము ప్రేమింపలేను. ఎందుకనినా ఈ ఒకే రొట్టెందు పాలు పుచ్చుకునొచ్చు, ఈ ఒకే పాత్రలోనిది త్రాగుచున్నందున మనందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థింతుము. సర్వశక్తిగల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టంగా తెలిసే ఉన్నవి. దాచబడి మరుగైనదేదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరచినట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మావేశంలో పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తిగల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడిగినది ఏమనగా, మీరు స్వాభావికంగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు తలంపుల వలనను మాట వలనను క్రియల వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలిగచేసిత్రనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి అందరికీ పాప పరిహారం కలిగిననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఎందునట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన ఎందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపాలని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినయముగా దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందాము. అందరూ ఈ మాటలు ఒప్పుకుందాము ప్రభు ఎదుట. ఓ దేవా,
మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను. కానీ నీకంతయు స్పష్టముగా తెలిసేనది. నా బాహ్య జీవితంలోనూ ఆంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములో చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నారు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురినైన నేను ఆయన ఇచ్చిన అధికారం బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచి వారందరి పాపములు సంపూర్ణంగా క్షమింపబడినవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారమును బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియచేయనది ఏమనగా, అటివారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మల్లుకొనకయు నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకైనున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. పరిశుద్ధ త్రిత్వమును విభజింపబడనేరని ఏకత్వమును స్తుతింపబడుగాక. ఆయన తన కృపను మనకు చూపియున్నారు, ఆయనను మహిమపరచుదము. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రారంభ గీతము ఇంత పర్యంతము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా.
ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తిగల నిత్యుడవైన దేవా, నిజమైన విశ్వాసము కలిగి నిత్యత్రిత్వము యొక్క మహిమను తెలుసుకున్నటకును, దైవ ప్రభావము గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించినావు. ఈ విశ్వాసమునందు మమ్మను స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడుమని సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండి నిన్ను వేడుకొనొచ్చున్నాము. ఆమేన్. దయతో అందరూ కూర్చునండి. క్రీస్తు ప్రభునందు దేవుని విశ్వాసులారా, ఈ త్రిత్వ పండుగకై ఏర్పాటు చేయబడిన లేఖనాలు చదవబడుతూ ఉన్నాయి. మొదటిగా పాత నిబంధన లేఖనము హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు శ్రీ గౌతమ్ ప్రసాద్ మాస్టర్ గారు చదువుతారు. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు. అలాగే తదుపరి పత్రిక లేఖనముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము శ్రీమతి పరిమళ శరత్ వారు వాక్యము చదువుతారు. తదుపరి స్వార్థ లేఖనము పరిశుద్ధుడైన మత్తయి రాసిన స్వార్థ 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు జాషువా గారు వాక్యము చదువుతారు. పాత నిబంధన వాక్య భాగము త్రిత్వ పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము నుండి 32వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారకములు కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ వాక్యం ఇంతటితో ముగియుచున్నది. త్రిత్వ పండుగ ఆదివారం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము, పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. ఆమేన్. ఇంతటితో పత్రికా పాఠ్యభాగం ముగియుచున్నది. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనం వరకు.
త్రిత్వ పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతము. అందరము కలిసి ప్రభు ఎదుట నికేయ విశ్వాసమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రిగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జయంతి కుమారుడును అద్వితీయుడునగు ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము కలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మలను అవతరించి పుట్టి మనుష్యుడాయననియు, పొంతు పిలాతు అధికారం కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడనియు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేటకు తిరిగి మహిమతో వచ్చిననియు, ఆయన రాజ్యమునకు అంతం లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవమునకు దాతయు ప్రభునకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారణకైన ఒకే బాప్తిస్మం ఒప్పుకొనుచు మృతుల పునరుత్థానము కొరకును రాబో లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. ఈ ప్రత్యేక దిన ఆరాధనలో దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. 21వ కీర్తనల పుస్తకము నుండి 21వ కీర్తన, త్రిత్వమై నిత్యత్వమున ఏకత్వమగు దేవ అనే కీర్తన పాడుకొని దేవుని యొక్క ఆ వాక్యం కొరకు సిద్ధపడదాం. అందరూ ఏకీభవించండి.
మన తండ్రి అయిన దేవునుడి ప్రభునేసు క్రీస్తునుడి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయతో అందరూ కూర్చునండి. క్రీస్తు ప్రభునందు దేవుని విశ్వాసులారా, ఆరాధనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో నా యొక్క శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయంలో త్రిత్వ పండుగ ఆరాధన జరిగించుకోవడానికి దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభుని స్తుతించి మహిమపరుస్తూ ఇటు రీతిగా ఈ ఆరాధన కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్లో వీక్షిస్తున్నటువంటి వారికి, అలాగనే ఆరాధనలో ఏకీభవిస్తున్న సంఘ విశ్వాసులకు మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ పక్షముగా నేను మీకు మనవి తెలియచేస్తున్నాను. ఇవ్వబడినటువంటి లేఖనాల నుండి నేటి వాక్య ధ్యానమును ఆలోచన చేసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము ఇటు రీతిగా వ్రాయబడినది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైండును గాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మరి యొక్క తరుణము మాకు అనుగ్రహించి ఇటు రీతిగా నీ వాక్య ధ్యానము కొరకై సిద్ధపాటు ఇచ్చారు. వందనాలు. నీ పాదపీఠము మీద నిలిచి మా ప్రభువా నీ వాక్యమును బోధించుటకు ఇచ్చిన శక్తి కొరకే వందనాలు చెల్లిస్తూ, సంఘమును బట్టి మీకు స్తోత్రాలు. ఇవ్వబడిన లేఖనములలోని వాక్యములను ధ్యానించుటకు తగిన ఆలోచన, జ్ఞానము, శక్తియు మాకు అనుగ్రహించి ఆ వాక్యానుసారమైన జీవితము మేము జీవించుటకు తగిన కృప మాకు అనుగ్రహించమని, చేరువచ్చిన సంఘ విశ్వాసులను దీవించమని, నీ పక్షముగా నిలబడిన ఈ దీనుణ్ణి మీరు బలపరచమని యేసు ప్రభునామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ, గత 2 వారముల నుండి మనము ప్రశస్తమైనటువంటి ఆదివారములు ఆచరిస్తున్నాం. ఆరోహణ ఆదివారమును మనం అనుసరించాం. తదుపరి పెంతెకోస్తు పండుగ ఆదివారమును మనము జరిగించున్నాం. ఈ దినము మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనను మనం కలిగి ఉండటం దేవుని చిత్తము. త్రిత్వ పండుగ ఆరాధన మనం అనుసరించుచున్నటువంటి ఈ లేఖన భాగాలను లేదా ఈ క్యాలెండర్ను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ త్రిత్వమునకున్నటువంటి ప్రాముఖ్యత మనందరికీ తెలిసినదే. ఈ త్రిత్వ పండుగను గూర్చి అనేక సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాలను ధ్యానించడానికి ముందుగా త్రిత్వ పండుగను గూర్చి కొన్ని ఉద్దేశాలు మీ మధ్య నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. క్రీస్తు ప్రభువారి యొక్క జీవితము, వారి యొక్క పరిచర్య, వాటన్నిటిలో అనేకమైన ప్రాముఖ్యమైన సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అడ్వెంటు కాలమును ఆచరిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోయే సంగతులను ధ్యానిస్తూ ఉంటాం. అలాగే లెంటెన్ సీజన్ మనము అనుసరిస్తున్నప్పుడు దానికి ముందు క్రిస్మస్ కాలంలో ప్రభు ఎందుకు జన్మించారు, ఎవరి కొరకు లోకానికి ఆయన వచ్చారు అన్న వాక్యాలను ధ్యానిస్తూ ఉంటాం. అలాగే ఈ శిలువ ధ్యాన కాలంలో, ఈ లెంట్ సీజన్లో ప్రభు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానములను మనము ధ్యానిస్తూ ఉంటాం. ఈ త్రిత్వకాలం వచ్చేసరికి
క్రీస్తు ప్రభువారు సర్వలోకమునకు ఆయన ఈ లోకంలో కుమారునిగా జన్మించుట ద్వారా, ఆయన శ్రమపడి సిలువ వేయబడి మరణించి పునరుత్థానుడై లేచి ఆరోహణం అవటం ద్వారా, తద్వారా పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించడం ద్వారా అనేక వాక్యాలను మనం వింటూ ఉంటాం. అయితే త్రిత్వకాలములో అనగా మానవులకు దేవుడు అనుగ్రహించిన క్రీస్తు యొక్క విమోచన కార్యమునకు ప్రతిగా, లేదా ఆ రక్షణ కార్యానికి ప్రతిగా మనుషులు లేదా ఈ మానవులు ఎట్టి రీతిగా జీవించాలో ఆ యొక్క జీవన విధానమును ఈ త్రిత్వకాలంలో మనము వాక్యాలు ధ్యానిస్తూ ఉంటాం. ఇది మొదలుకొని త్రిత్వంలో వచ్చే ప్రతి ఆదివారమున దేవుడు మన ఎడల చూపిన ప్రేమకు ప్రతిగా మనము ఏ రీతిగా జీవించాలో అన్నటువంటి వాక్యాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ రోజున ఇవ్వబడినటువంటి లేఖనాలను ధ్యానించడానికి ముందుగా ఈ త్రిత్వమును గూర్చి మనకు అనేక సందర్భాల్లో బోధించబడుతూ ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి డాక్ట్రిన్, సిద్ధాంతము. అలాగే ఈ త్రిత్వం అనగానే అనేకులను గందరగోళపరిచే సిద్ధాంతముగా కూడా మనం చూస్తూ ఉంటాం. త్రిత్వం అనగానే అనేక మంది గందరగోళ పడటం మనం చూస్తూ ఉంటాం. ఈ థియలాజికల్, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ దాన్ని స్టడీ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ధ్యానములలో మనం గుర్తించే అంశాలు కొన్ని సందర్భాల్లో మనకు జ్ఞానోదయం కలిగించుట కంటే కూడా చాలా సందర్భాల్లో మనల్ని విస్మయానికి గురి చేస్తూ ఉంటాయి. కొన్ని అంశాలు ధ్యానించేటప్పుడు త్రిత్వమును గూర్చి చెబుతూ ఒక దైవజనుడు కాల్ బాత్ అనేటువంటి ఒక దైవజనుడు ఏమన్నారంటే, ఆ డెఫినేషన్ ఇస్తూ దానికి ట్రినిటీ గురించి చెబుతూ ఆయన అన్నారు, ది క్రిస్టియన్ నేమ్ ఫర్ గాడ్. దేవునికి ఉన్నటువంటి ఒక క్రైస్తవ పేరు త్రిత్వం అని ఒక ఆయన అన్నాడు. ది క్రిస్టియన్ నేమ్ ఫర్ గాడ్, కాల్ బాత్ అనేటువంటి ఒక సేవకుడు. ఈ టైం టెస్టెడ్ డెఫినేషన్ అనాది కాలం నుండి త్రిత్వంను గూర్చి చెబుతున్నటువంటి ఆ యొక్క నిర్వచనాన్ని కనుక చూస్తే, వ్రాయబడినటువంటి కాలానుకూలంగా చెప్పబడుతున్నటువంటి ఆ డెఫినేషన్ ఏంటంటే, దెర్ ఈజ్ వన్ గాడ్ ఎటర్నల్లీ ఎగ్జిస్ట్ ఇన్ 3 persons. దెర్ ఈజ్ వన్ గాడ్ ఎటర్నల్లీ ఎగ్జిస్ట్ ఇన్ 3 persons. ఒక్క దేవుడు ఆయన ముగ్గురులో నివసిస్తూ ఉన్నవాడుగా మనకు కనబడుతున్నది. ఆ ముగ్గురు ఎవరంటే ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. ఒకే దేవుడు ముగ్గురిలో శాశ్వతముగా ఉన్నవాడు అనేటువంటి నిర్వచనాన్ని మనము చూస్తూ ఉన్నాం. దీన్ని కొంచెం తేలికైన భాషలో అర్థమయ్యేలాగా చెబుతూ ఆల్బర్ట్ డగ్లస్ అనేటువంటి ఒక దైవజనుడు త్రిత్వ సిద్ధాంతాన్ని ఆయన నిర్వచిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, తాను ఒక ఉదాహరణగా చెబుతుంటాడు. ఆల్బర్ట్ డగ్లస్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, నేను ఒక్కడినే కానీ ముగ్గురుగా కనబడుతున్నాను అంటాడు. నేను ఒక్కడినే ముగ్గురుగా నేను కనబడుతున్నాను అంటాడు. అది ఎలాగూ అంటే, నా తల్లికి నేను ఒక కుమారుణ్ణి, నా తల్లికి నేను కుమారునిగా కనబడుతున్నాను. రెండవది, నా బిడ్డలకు నేను ఒక తండ్రిగా కనబడుతున్నాను. తదుపరి, నా వృత్తిరీత్యా నేను ఒక ఉపాధ్యాయుణ్ణి, నా విద్యార్థులకు నేను ఎలాగన కనపడుతున్నానంటే నేను ఒక గురువుగా కనబడుతున్నాను. నేను ఒక్కడనే కానీ ఒక సందర్భములో కుమారునిగాను, ఒక సందర్భములో తండ్రిగాను, మరి ఒక సందర్భములో గురువుగాను నేను లోకానికి కనబడుతున్నాను. ఈ త్రిత్వ సిద్ధాంతం గురించి చెబుతూ ఆయన చెప్పిన విశ్లేషణ నిజమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనేటువంటి ఆ రూపంను ధ్యానిస్తున్నప్పుడు ముగ్గురు ఒకటే కాలానుగుణముగా వారి యొక్క కార్యాలను మనము చూస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఇది చాలా గందరగోళపరుస్తుంది. ఈ థియలాజికల్, ఈ డాక్ట్రినల్ ట్రినిటీ, ఈ డాక్ట్రినల్ చూస్తే కనుక, ఈ సిద్ధాంతాలను చూస్తే కనుక, లిండ్సెల్, వుండ్బ్రిడ్జ్ అనేటువంటి ఇద్దరు సేవకులు చెప్పిన మాట ఏంటంటే, త్రిత్వము గురించి వారు మాట్లాడుతూ, త్రిత్వాన్ని పూర్తిగా అర్థము చేసుకోవాలని ప్రయత్నించేవారు, త్రిత్వ సిద్ధాంతమును పూర్తిగా అర్థము చేసుకోవాలని ప్రయత్నించేవారు తమ మతిని పోగొట్టుకుంటారు, కానీ త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించేవారు తమ ఆత్మను పోగొట్టుకుంటారు అన్నాడు.
ఒకవేళ అర్థం కాకపోతే మన మతిపోతుంది త్రిత్వ సిద్ధాంతం గురించి ఆలోచిస్తున్నప్పుడు. కానీ కంప్లీట్గా త్రిత్వాన్నే తిరస్కరిస్తే, రిజెక్ట్ చేస్తే మన ఆత్మ కోల్పోతామని ఒక దైవజనుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నాడు. అనగా ఒకవేళ ఈ సిద్ధాంతము మనకు అర్థమైనా అర్థం కాకపోయినా నష్టము లేదు, కానీ త్రిత్వమును గనక మనం ఒప్పుకోకపోతే, తిరస్కరిస్తే మన రక్షణ జీవితానికి అది చాలా ప్రమాదకరమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని త్రిత్వం గురించి సరిగా ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే కంగారు పడని అవసరం లేదు, కానీ దేవుని వాక్యంను బట్టి మనం ముందుకు వెళ్తే దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. ఈ త్రిత్వం గురించి బైబిల్ గ్రంథము చెప్పే సంగతులను ఆలోచన చేస్తే, బైబిల్ సేస్ అబౌట్ ఈ ట్రినిటీ, త్రిత్వం గురించి బైబిల్ చెప్తున్న సంగతులను జ్ఞాపకం చేస్తే, దెర్ ఈజ్ వన్ గాడ్. బైబిల్ అనేది ఒక దేవుడు అనే సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంది. ద బైబిల్ ఆల్సో రివీల్స్ దట్ దెర్ ఆర్ 3 డివైన్ పర్సన్స్. ఒక దేవుడు ఉన్నాడు అని బోధించే బైబిల్ గ్రంథము 3 దైవికమైన వ్యక్తులు ఉన్నారని కూడా ప్రత్యక్షపరుస్తూ ఉన్నది. ఆ 3 గురించి చెబుతూ రాయబడిన మాట, గాడ్ ద ఫాదర్, తండ్రి దేవుడు, గాడ్ ద సన్, కుమారుడైన దేవుడు, గాడ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడైన దేవుడు. బైబిల్ గ్రంథము దేవుని గురించి, త్రిత్వమును గురించి మనకు అందిస్తున్నటువంటి సమాచారం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. వీరు ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ 3 ఒక్క దేవుడుగా పిలువబడుతున్నారు. దట్ ఈజ్ ట్రయన్ గాడ్, త్రిత్వమైన దేవుడు, ట్రయన్ గాడ్ అనేటువంటి లేఖనాలు మనము చూడగలుగుతున్నాం. కొద్దిగా చాలా తక్కువ సమయంలో ఈ అవుట్లైన్ నేను త్రిత్వము గురించి ఎక్స్ప్లెనేషన్, బైబిల్ గ్రంథము త్రిత్వము గురించి లేదా దేవుడి గురించి చెప్పే మాటలు మీకు జ్ఞాపకం చేసి నేటి ధ్యానానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఈ త్రిత్వము అనగానే మనకు అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈజ్ దేర్ వన్ గాడ్, ఒక్క దేవుడు అన్నటువంటి అంశము మనకు ప్రస్తావనకు వస్తూ ఉంది. ఎస్, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని బైబిల్ గ్రంథము బోధిస్తూ ఉంది. చూసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 30వ వచనములో దేవుని గురించి చెబుతూ, రోమాపత్రిక 3వ అధ్యాయము 30వ వచనములో ఈ రీతిగా వ్రాయబడిన మాట, దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. ఈ వాక్యాలు అనేక సార్లు మనకు తెలిసినవే. గ్రంథకర్త అంటే దేవుడు ఒక్కడే అనేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథము ఈ త్రిత్వంలో నుంచి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఒక్కడే దేవుడు. అలా కొన్ని సందర్భాల్లో కెన్ గాడ్ బీ ప్లూరల్, అనగా దేవునికి ఈ ప్లూరల్, ఆ బహుళత్వము గురించి ఆలోచన చేసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు, అలాగే 3, 22 వచనాలు, అలాగే 18వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా దేవుడు అక్కడున్న పరిస్థితుల్లో మనము అనే మాటను ఉపయోగిస్తుంటాడు, ప్లూరల్. అనగా దేవునికి ఆయా సందర్భాల్లో ఈ బహుళత్వము కూడా ఆపాదించబడటం చూస్తుంటాం. మెట్టు ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో 22వ వచనంలో చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడు ఆయన. మనము అన్న మాటను ఆయన ఉపయోగిస్తున్నాడు. ఒక్కడే దేవుడు, కానీ సందర్భాన్ని బట్టి మనము అనే మాట వాడుకలో ఉన్నట్టుగా దేవుని గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరొక మాటను జ్ఞాపకం చేస్తే, ఈజ్ ఫాదర్ గాడ్, తండ్రి అయిన వారు దేవుడేనా, తండ్రి దేవుడా అన్న ఆ సంశయాన్ని కూడా అనేక మంది వ్యక్తపరుస్తుంటారు. నిజమే, తండ్రి దేవుడని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్న మాట దేవుని గూర్చి ఒకసారి ఆ వాక్యము చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ
కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. తండ్రి మనకు ఎలా కనబడుతున్నాడు? దేవునిగా కనబడుతున్నాడు. నిజమే, తండ్రి దేవుడు. అది తండ్రిని గూర్చినటువంటి విశ్లేషణ ఇంకా చాలా వచనాలు అనుబంధంగా ఉన్నాయి. అయితే మరొకటి, ఇంకొక ప్రశ్న ఏం ఉత్పన్నమవుతుందంటే, ఈ జీఎస్ గాడ్, యేసు దేవుడా అన్న మాట ఒకటి మనకు వస్తుంది. అవును, నిజమే, యేసు ప్రభు దేవుడు. దానికి ఇవ్వబడిన వాక్యాన్ని చూస్తే కనుక యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 20వ వచనం, అందుకు తోమా ఆయనతో అనగా ప్రభువుతో అంటున్నాడు, నా ప్రభువా నా దేవా అనెను. తోమా యేసు ప్రభుని ఏమని సంబోధిస్తున్నాడు? నా దేవా అంటున్నాడు. యేసు ప్రభు దేవుడా అన్నవారికి అందులో సమాధానం కనబడుతుంది, ఆయన దేవుడే. అలాగే పరిశుద్ధాత్మను గూర్చి కూడా, పరిశుద్ధాత్ముడు దేవుడా అనే అనుమానాన్ని వ్యక్తపరిచినప్పుడు అపోస్తల కార్యములు 5వ అధ్యాయము చాలా పరిచయమైనటువంటి వాక్య భాగము చూస్తే, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాల్లో పరిశుద్ధాత్మ గూర్చి జ్ఞాపకం చేస్తూ, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. పైన పరిశుద్ధాత్మ అనే మాటను ఉపయోగిస్తూ 4వ వచనం చివరికి వచ్చేసరికి, నీవు అబద్ధమాడినది ఎవరితోనో కాదు కానీ దేవునితోనే అబద్ధమాడితివి. అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఇటు రీతిగా వారి యొక్క ప్రత్యక్షతలు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతున్నాయి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే మరొక అంశం ఏంటంటే, ద వన్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధ లేదా త్రిత్వము యొక్క ఏకత్వం గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో యేసు ప్రభువారు చెప్తున్న మాట, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అలాగే మరొక వాక్యంలో చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో త్రిత్వము గురించి చెబుతూ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించినారు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, ఆత్మయు నీళ్లును రక్తం, ఈ ముగ్గురు ఏకీభవించిన, అనగా త్రిత్వము గురించి బోధిస్తూ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను ముగ్గురు కూడా ఏకత్వము కలిగి ఉన్నారు. ఆయా సమయానుకూలముగా సృష్టిలో ముగ్గురి యొక్క ఉనికిని చూస్తాం. మానవుని యొక్క రక్షణ విమోచనలో ముగ్గురి యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. అలాగనే పునరుత్థానములో చూస్తాం, ఆరోహణంలో చూస్తే, ఇలాగ అనేక సంఘటనల్లో ఈ త్రిత్వమును గూర్చినటువంటి ఆ యొక్క ప్రస్తావనలు మనకు కనబడుతూ ఉన్నాయి. అనేక వాక్యాలు త్రిత్వమును గూర్చి మనకు బోధిస్తూ ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకుని పౌలు భక్తుడు కూడా నేటి చదవబడిన పత్రిక లేఖనము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13-14లో కూడా పౌలు ఆ మాటలను ఉపయోగిస్తున్నాడు. త్రిత్వం గూర్చి, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైండునుగాక అన్న మాటలు మనకు చూస్తున్నాం. సువార్తలో చూసాం. శిష్యులతో యేసు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మములు ఇవ్వండి అని చెప్పారు. అలాగే పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ చివరిగా ప్రస్తావించిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైండును అంటాను. మరలా ఇక్కడ ఆయన ఈ 3 మాటలు ఉపయోగిస్తున్నారు. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఈ మాటలను ఆలోచిస్తే ఎందుకు పౌలు ఈ ప్రస్తావన ఇక్కడ చేస్తూ ఉన్నారు ముగింపులో? ఎందుకు కొరింథీ సంఘానికి ఈ మాటలతో ఉత్తరము రాస్తూ ముగించిన సంగతులు ఆలోచన చేస్తే ఇదొక థియలాజికల్ డిబేట్గా కాదు, కానీ ఒక మార్మికమైనటువంటి సంగతులను ఇక్కడ వ్యక్తపరచటానికి ఆ మాటలను ఆయన ఉపయోగించట్లేదు. కానీ
కొరింథీ సంఘానికి ఈ మాటలు ఉపయోగించడం ద్వారా ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని పౌలు ఇక్కడ సంఘానికి వ్యక్తపరుస్తున్నారు. జాగ్రత్తగా మనము గమనించగలిగితే యేసు ప్రభుని మనము ఎలాగన చూస్తున్నామంటే కుమారునిగా చూస్తున్నాం, తండ్రి యొక్క కుమారుడిగా. ఇక్కడ యేసు ప్రభువుని కుమారునిగా నొక్కి చెప్పటానికి బదులుగా కుమారుడు అన్నటువంటి ఆ యొక్క స్థానంలో కృప అనే మాటను ఉపయోగిస్తున్నారు పౌలు గారు. యేసు ప్రభుని దేవుని కుమారునిగా నొక్కి చెప్పుట్లో ఆ నొక్కి చెప్పడానికి పక్కన పెట్టి యేసుక్రీస్తు యొక్క కృప అనే మాటను ఆయన నొక్కి వక్కానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కుమారుని రూపం ఆ యొక్క స్థానంలో కృప అనే మాట ఆయన ఉపయోగిస్తున్నారు. దేవుణ్ణి తండ్రిగా కూడా చూసినట్లయితే యెహోవా దేవుని తండ్రిగా సంబోధించట కంటే కూడా తండ్రి అనేటువంటి ఆ స్థలములో ఆయన ప్రేమ అనే మాట ఉపయోగిస్తున్నాడు. అక్కడ యెహోవా దేవుని తండ్రిగా సంబోధించుట కంటే కూడా ఆ తండ్రి యొక్క ప్రేమను ఆయన అక్కడ జ్ఞాపం చేస్తున్నారు. కుమారునిగా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేస్తూ తండ్రి యొక్క స్థలంలో ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ పరిశుద్ధాత్మను గూర్చి మనం విన్న వాక్యం ఏంటంటే ప్రభు ఏమన్నారంటే, ఇదిగో నేను వెళుతున్నాను, మీ కొరకు వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆదరణకర్త అనే మాట ఆయా సందర్భాల్లో వాడబడింది. ఆదరణకర్త అనే మాటకు బదులు ఈ పరిశుద్ధాత్మ విషయం వచ్చినప్పుడు పౌలు ఏమని ఉపయోగిస్తున్నాడంటే సహవాసము అనే మాట ఉపయోగిస్తున్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ త్రిత్వమును గూర్చి ఆయన ఆలోచన చేస్తూ మొదటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము. ఎందుకు ఈ దీవెన ప్రతి ఆదివారము ఆరాధనలో మనము తీసుకునే దీవెన ఎందుకు ఇక్కడ ఆయన ప్రస్తావించవలసి వచ్చింది అని ఆలోచన చేస్తే దానికి ముందు కొరింథీ సంఘం యొక్క పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీ సంఘం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎందుకు పౌలు ఇక్కడ ఈ మాటలను ఈ ఆ దీవెన ఎందుకు ఆయన ఉపయోగించారు అన్న ఉద్దేశం మనకు అర్థమవుతుంది. నిజమే, ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే 12వ అధ్యాయము, ఆ కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే ఆ సంఘం యొక్క స్థితి అక్కడ మనకు కనబడుతున్నది. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటలను, అల్లర్లను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చినేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియు భయపడుచున్నాను. కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితులను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారిలో క్రోధములు ఉన్నాయి, వారిలో కక్షలు ఉన్నాయి, వారిలో అల్లరులు ఉన్నాయి, వారిలో జారత్వం ఉన్నది, వారిలో అపవిత్రత ఉన్నది. ఒకవేళ నేను మరలా మీ మధ్యకు వస్తే 3వసారి రావటానికి సిద్ధముగా ఉన్నాను. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు ఒకవేళ ఎలాంటి పరిస్థితులు మీ మధ్యన నేను చూస్తే నేను దుఃఖపడవలసి వస్తుందేమో అనగా తన రాకకు ముందే ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ పౌలు చెప్పినటువంటి ఉద్దేశం మాటలు, ఆ సంఘంలో విశ్వాసుల మధ్యన ఉన్న పరిస్థితులు, వారిలో ఉన్నటువంటి అనైక్యత, వారిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్పిన మాట. అలాగే 13వ అధ్యాయం 5-7 వచనాల మధ్యలో కూడా ఆ సంఘంలో ఎలా ఉన్నారు అంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఆ సంఘం యొక్క స్థితి ఎలా ఉందంటే, విశ్వాసములో ఉన్నామనుకుంటున్నారు కానీ విశ్వాసంలో వారు భ్రష్టులు అవుతున్నారన్న సత్యమును వారు గమనించలేకపోతున్నారు. దూరంగా ఉన్న పౌలు అక్కడ సంగతులు విని ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సమయం వచ్చింది, నేను రాబోతా ఉన్నాను, ఒకసారి మీరు పరీక్షించుకోండి, నేను వచ్చేసరికి మీరు ఎలా ఉండబోతున్నారు. ఆ సంఘంతో పౌలు చెప్తున్న మాట, ఆ సంఘం ఎలాంటి స్థితిలో ఉన్నారు అక్కడ ఉన్న విశ్వాసులు అన్నటువంటి సంగతులను హెచ్చరిస్తూ,
అలాగే 11, 12 వచనాలు చూస్తే తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగినుడి, ఏక మనస్సు గలవారైండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకుని. అనగా ఆ సంఘములో ఏకత్వము లేదు, ఆదరణ లేదు, సంతోషము లేదు. ఇలాంటి పరిస్థితులు ఉత్మర్మనవుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల మధ్యన ఆ సంఘాన్ని దర్శించబోయే ముందు పౌలు వారికి హెచ్చరిక చేస్తూ ఆ ఉత్తరాన్ని ముగిస్తూ ఆయన ఈ ప్రభు అయిన కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును వారికి పరిచయము చేస్తున్నారు. విశ్వాసులకు లేదా క్రైస్తవ విశ్వాస జీవితమునకు లేదా క్రైస్తవ విశ్వాస జీవితమును ప్రతిబింబింపచేసేటువంటి ప్రాముఖ్యమైన 3 ఉద్దేశాలు ఇవి. ఒక వ్యక్తి యొక్క క్రైస్తవ జీవితాన్ని లోకానికి వ్యక్తపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి 3 సుగుణాలు. ఏ విధముగా దేవుని యొక్క విశ్వాసాన్ని మనం లోకానికి చూపించగలుగుతాం, ఏ విధంగా మన యొక్క భక్తిని ఇతరులకు మనం కనపరచగలుగుతాం. నిజమే, ఆరాధనల ద్వారా కావచ్చును, కానుకలు ఇచ్చడం ద్వారా కావచ్చును, దేవుని స్తుతించడం ద్వారా కావచ్చును. ఇవన్నీ కూడా మన యొక్క భక్తి జీవితాన్ని ఇతరులకు వ్యక్తం చేయటానికి సాధనాలే. కానీ యొక్క పౌలు ఉద్దేశంలో ఒక వ్యక్తి తన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని దేవుని ఎదుట కానీ ఇతరుల ఎదుట కానీ పరిపూర్ణమైనదిగా కనపరుచుకోవాలి అంటే ఈ 3 ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు తప్పక వారు కలిగి ఉండాలి. 1 కృప కలిగి ఉండాలి, దయ, గ్రేస్ అనే మాట. సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యన ఈ కనికరము లేకపోతే, దయ అనే దానికి ఆ యొక్క స్థలము లేకపోతే మనము క్రైస్తవులము కానేరము. నొక్కి ఒక్కానించి ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు అని చెప్పుటిలో, ఓ కొరింథీ సంఘమా, మీరు కృప కలిగి మీ విశ్వాసమును కొనసాగించవలసిన ఆవశ్యకతను గుర్తెరగండి అని వారికి ఒక హెచ్చరిక చేయటానికి ఈ మాటలు ప్రస్తావిస్తున్నట్లుగా మనము భావించవచ్చు. మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రభు ఎదుట సాక్షాత్కరింప చేయుటలో, మనలను దేవుని ఎదుట యథార్థవంతులుగా నిలబెట్టుటలో ప్రభు చూచేది ఏమిటంటే మనలో ఎంతవరకు ఈ కృపను మనము కలిగి ఉంటున్నాం. దేవుని యొక్క కృప మనలను పాపం నుండి విమోచించింది. ఆయన కృప చేతనే మనం రక్షింపబడ్డాం. ప్రభు యొక్క కృపను పొందినటువంటి మనము ఇతరుల ఎడల ఎలాంటి కృపను మనము కలిగి ఉంటున్నాము ఆలోచన చేయాలి. అందుకనే దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేస్తూ కూడా ఆ సామెతల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తే, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనములో, 3 చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. మనకు కావాల్సిన మాట ఏంటంటే యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ప్రభు కూడా కొరింథీ సంఘంలో ఆయన చెబుతున్న మాట, మీరు ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండండి. అనగా విశ్వాసము, దయ 2 కలిసి ప్రయాణించాలి. నేను విశ్వాసిగా ఉంటాను, నేను ఇతరులను కనికరించును అంటే నీ విశ్వాసిగా ఎంచబడు. విశ్వాసము, దయ అనేది 2 సమానముగా ప్రయాణించగలిగితేనే దేవుని ఎదుట మనము నిందారహితులుగా నిలబడగలుగుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే చివరి వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆయన వచ్చినాడు, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. ఆ స్థితి కొరింథీ సంఘంలో పౌలు కనుగొనలేకపోయాడు. ఆ స్థితి పౌలు ఆ కొరింథీ సంఘంలో లేకపోవటం చూసి దుఃఖపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కూడా ఒకవేళ అది లోపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున దుఃఖిస్తున్నాడని చెప్పడానికి నేను వెనుకాడట్లేదు. మన విశ్వాసము, మన కనికరము సమానముగా మనం కనపరుచుకోవాలి. మొదటిది. 2వది చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2
17లో చూస్తే, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. ఒక మాట నేను జ్ఞాపం చేస్తున్నాను. మొదటిది విశ్వాసము, దయ. రెండవది విశ్వాసము, ప్రేమ అనేది మనకు కనబడుతుంది. కొరింథీ సంఘానికి పౌలు ఇస్తున్న ఆ చివరి సందేశం ఏంటంటే, మొదటిది దయను గూర్చి జ్ఞాపం కృపను గూర్చి చెప్తున్నాడు, దయను గూర్చి. రెండవది చూసినట్లయితే వారి యొక్క ప్రేమలో వారు ఎలా ఉన్నారో జ్ఞాపం చేస్తున్నారు. మనం విశ్వాసవంతులమైతే ప్రేమ కలిగి ఉంటాం. ఈ ఎఫెసీ పేతురు భక్తుడు అంటున్నాడు కదా, అందరినీ లేదా సహోదరులను ప్రేమించుడి. ఆ సంఘంలో చేరిన వారిని వారు ప్రేమించలేకపోతా ఉన్నారు. కావున ఆ లోపమును ఎత్తి చూపటానికి ఈ సత్యమును పౌలు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మూడవది చూసినట్లయితే దానిలోనే మరొక వాక్యంలో కొలసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అని అంటున్నాడు కదా, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునండి. మనం విన్న మాటే, ప్రేమను గురించి అనేక ప్రసంగాలు రోజు మనం వింటున్నాం. పౌలు కొరింథీ సంఘానికి ఏది లోపించిందో వాటిని జ్ఞాపం చేస్తున్నాడు. ఒకటి, వారు తమ విశ్వాస జీవితంలో కనికరము లేకుండా ఉంటున్నారు. రెండవది, వారి యొక్క విశ్వాస జీవితంలో ప్రేమను కలిగి ఉండలేకపోతున్నారు. మూడవది చూసినట్లయితే రోమాపత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో, 15వ అధ్యాయము రోమాపత్రిక 24వ వచనంలో ఆయన అంటున్నారు కదా, ఆ కింద మాటలో చూసినట్లయితే, మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అన్నట్టు ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇంకా సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంలోకి వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు నేను సంతృప్తి పొంది, అనగా ఆ సంఘం యొక్క సహవాస జీవితాన్ని బట్టి దైవజనుడు సంతృప్తి చెందటం అనేది ప్రధానమైనది. దైవజనుడనే కాదు, కానీ ప్రాముఖ్యముగా మన సహవాసమును చూచి ఎవరు సంతోషించాలి, ఎవరు సంతృప్తి చెందాలి? దేవుడు. చివరాఖరికి మన సహవాసమును ఆయన మెచ్చుకోవాలి. సంఘములో ప్రధానమైనది సహవాస జీవితం అని దేవుని వాక్యము జ్ఞాపం చేస్తుంది. 3 అంశాలు మీ మధ్య నేను ఉంచుతున్నాను. ఒకటి విశ్వాసము, దయ. రెండవది విశ్వాసము, ప్రేమ. మూడవది విశ్వాసము, సహవాసము. ఇవి లోపించటం వలన పౌలు పదే అంటున్నాడు, నేను మీ దగ్గర రావాలనుకుంటున్నాను, వస్తున్నాను, అయితే వచ్చేసరికి ఇవి లేకపోతే నాకేం కలుగుతుంది? దుఃఖము కలుగుతుంది. సరే, పౌలు కొరింథీ సంఘాన్ని కొంచెం పక్కన పెడితే ఈ కడవరి దినాల్లో మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ఈ కడవరి జీవితాలలో పరిశుద్ధాత్మదేవుడు మన జీవితాలను చూస్తే మనం ఎలా ఉంటూ ఉన్నాం? దానికి చక్కని ఉదాహరణే హెజ్కేలు గ్రంథంలో ప్రవక్త నేడు చదివినటువంటి వాక్యం 18వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. కొరింథీ సంఘానికి ఏ విధముగా మీరు దయ కలిగి, ప్రేమ కలిగి, సహవాసము కలిగి ఉండడం చెప్తున్నాడో, ఈ దయ కలిగి ఉండటము, సహవాసము కలిగి ఉండటము, ప్రేమ కలిగి ఉండటము, ఇవన్నీ కూడా దేనిలో మనకు కనబడతాయంటే నూతన హృదయములో మనకు కనబడతాయి. ఎప్పుడైతే ఒక నూతన హృదయమును మనము ధరించి నూతన బుద్ధితో, నూతన ఆత్మతో మనము జీవిస్తామో వీటినే మనము కనపరుచుకోగలం. ప్రభునందు దేవుని విశ్వాసులారా, ఆ 30వ వచనం అంటాడు, ఇదిగో ఒకని ప్రవర్తన బట్టి వానికి నేను శిక్ష విధింతును. మీ అక్రమములు శిక్షకు కారణం అవుతూ ఉన్నాయి, కావున వాటిని మీరు విడిచిపెట్టండి. వాటిని విడిచిపెట్టి నూతన హృదయమును ధరించుకోనండి, నూతన ఆత్మను ధరించుకోండి. బుద్ధి అనే మాటకు ఆ స్పిరిట్ అనే మాట ఉపయోగించబడింది. నూతన హృదయమును, నూతన మనస్సును మీరు ధరించుకోండి. కొరింథీ సంఘానికి పౌలు ఇస్తున్న సందేశం అదే. ఆ నూతన హృదయము, నూతన మనస్సు దేనిలో వారు ఎందుకు కనపరచాలి అంటే, క్రీస్తు యొక్క కృపను, క్రీస్తు యొక్క ఆ ప్రేమను, క్రీస్తు యొక్క సహవాసమును వారు కలిగి ఉండటంలోనే వాటిని వ్యక్తపరచగలరు. అనగా ఈ నూతన హృదయం ధరించుకున్నట్టు గురించి చెబుతూ యెషయా గ్రంథము వాక్యాన్ని ముగించుకుందాం. 1వ అధ్యాయము 16వ వచనం అంటున్నాడు,
ఇందాక ఒకసారి దేవుని వాక్యం గురించి చెప్తూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్న మాటను చూసాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం అని మేలు చేయ నేర్చుకునండి. పౌలు సంఘానికి అదే చెప్తున్నాడు. ఇదిగో మీరు ఒకరినొకడు ముద్దు పెట్టుకునండి. ముద్దు అనేది దేనికి సాదృశ్యం అంటే అక్కడ ఆయన చెప్పేది ఏకత్వానికి సాదృశ్యం, ఏక మనసుకు సాదృశ్యముగా చెప్తున్నాడు. ఇదిగో కీడు చేయటం అని మేలు చేయ నేర్చుకోండి. ఓ సంఘ విశ్వాసులారా, ప్రభువు రాబోతా ఉన్నాడు. యెషయా గ్రంథంలోనే 57వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, 55:7లో చూస్తే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దుష్టులైన మనుషులు చనిపోవటం దేవునికి ఇష్టము కాదు. మీరు నా వైపు తిరగండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని యెహెజ్కేలు గ్రంథకర్త చెప్పిన మాటలను ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఆయన అంటున్నాడు, దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా, బలలో మనము చేతులుంచబోతున్నాం, బలను స్వీకరించబోతున్నాం. ఒక్కసారి మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. ఈ త్రిత్వ పండుగ రోజున, ఈ త్రిత్వ కాలములో మనం ఎటు రీతిగా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతోటి ప్రతి వారము మనతో మాట్లాడబోతున్నాడు. మన జీవితాలను సరిచేసుకోవడానికి మనం హెచ్చరించబోతున్నాడు. ఆయన యొక్క మాటలకు మనం తలయొగ్గి ఆ వాక్యానుసారముగా జీవించేటువంటి జీవనాన్ని కొరకు, పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థించవలసిన వారు ఉంటున్నాం. బలను సమీక్షించడానికి ముందుగా యెషయా గ్రంథకర్త చెప్పినట్లుగా ఇదిగో మనము మన యొక్క జీవితాలను ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. అవి ప్రభువుకి ఇష్టము కాకపోతే ఇప్పుడే ఆ నూతన మనస్సును, నూతన హృదయమును కావాలి, ప్రభువా నాకు అనుగ్రహించు అని దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆ త్రియేక దేవుడు, శక్తి కలిగిన దేవుడు, గొప్ప సంతోషకరమైనటువంటి ఆ సంగతులను మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నూతన హృదయమును, నూతన మనస్సును ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మనం ప్రార్థిస్తే దేవుడు తప్పక వాటిని అనుగ్రహిస్తాడు. మరొకసారి ఈ మాటలను జ్ఞాపం చేస్తూ ప్రభు కొరింథీ సంఘానికి ఇచ్చిన హెచ్చరికలు, క్రీస్తు యొక్క సహవాసంలో ప్రేమ కలిగి దయ కలిగి ఉండటానికి దేవుడు తన కృప మనకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలిండును గాక. ఆమేన్.
దయతో కూర్చోనండి. ముందుగా ప్రకటించిన విధముగా ఈరోజు ఎవరి గృహములలో వారుండి బల్ల ఆచరించడానికి ప్రభు మనకు కృప చూపించారు. ఆ క్రమాన్ని అనుసరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంతదనుక ఆరాధన యావత్తును అలాగే వాక్య సందేశం కొరకు దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఈ మే నెల ఈ చివరి వారంలో ఆ మొదటి వారంలో మనము స్వీకరించాల్సిన బల్లను ఈ చివరి వారంలో స్వీకరించడానికి ఏర్పాటు చేసిన విధానం బట్టి ప్రభుకి నేను వందనాలు చెల్లిస్తూ సంఘంలో చేరినప్పుడు ఏ రీతిగా ఏ క్రమమును మనం అనుసరిస్తున్నామో బల్ల తీసుకునే సమయంలో గృహంలో కూడా అటు రీతిగానే మీరు అనుసరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసిన పిదప ఈ బల్లారాధన ప్రారంభించుకుందాము. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కానుకలు కానీ సంఘ కానుకలకు వరకు మీరు సిద్ధపడి ఉన్నట్లయితే వాటి కొరకు ప్రభు కొరకు ప్రత్యేకంగా వాటిని ఉంచండి. మీరు సమర్పించే కానుకల కొరకు మీ గృహాల్లో వాటిని ప్రత్యేకపరిచినట్లయితే వాటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన అనంతరము బలారాధన జరిగించుకుందాము. ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తియు మిగుల కనికరము గల దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన మేళ్ళన్నిటి నిమిత్తమును మా ఎడల నీకు గల కరుణావాత్సల్యము నిమిత్తం నిన్ను స్తుతించున్నాం. ముఖ్యంగా నీ ప్రియకుమారుని మా కొరకిచ్చినందుకు నీ చిత్తము కృపను మాకు బయలుపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం. మేము యథార్థమైన మంచి హృదయంతో నీ వాక్యం అంగీకరించి భద్రపరచుకొని సర్వదా మంచి ఫలములను ఫలించినట్లు దానిని మాలో నాటింపమని నిన్ను వేడుకొనిచున్నాం. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. రక్షణ కలిగించుడు నీ వాక్యమందలి పవిత్రమైన బోధయందు నీ సార్వత్రిక సంఘమును కాపాడు ఏలుమనియు అందువలన యందు మాకు గల విశ్వాసం బలపడి సకల జనుల ఎడల మా ప్రేమ వృద్ధి పొందినట్లు అనుగ్రహింపమని మిగుల మనఃపూర్వకముగా నిన్ను వేడుకొనిచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. నీ వెలుగును నీ సత్యమును భూదిగంతముల వరకు వ్యాపింపచేయము. మా స్వజనులకును సకల జనాంగములకు నీ స్వార్థ ప్రకటించుటకు నమ్మకమైన గురువులను బోధకులను ప్రతిష్ఠించి వారి పనులన్నిటి యందును వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలిగించేయము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. సంఘమునకు సంబంధించిన శాస్త్ర పాఠశాలను, వేద పాఠశాలను, ఇతర పాఠశాలను దీవించుము. వాని నుండి వాక్య సేవ యందును రోగులకును కష్టంలో నుండి వారికి నీ భేదకును పరిచర్య చేయటను జీవనోపాయములన్నిటి యందు నిన్ను సేవించు స్త్రీ పురుషులు బయలువెడలినట్లు అనుగ్రహింపమని వినయముతో వేడుకొనిచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. నీ వాక్యమును వెలుగు మా గృహముల యందు నిరంతరము ప్రకాశింపనిము. పరిశుద్ధ బాప్తిస్మనందు నీవు బిడ్డలతో చేసిన ఉడంబడికను వారు నిలుపుకున్నట్లు సంఘపు బిడ్డలందరినీ కాపాడము. వారిని యందు విశ్వాసము గల వారిని గాను నీ చిత్తమును అనుసరించి నడుచుకుని వారుగాను పెంచినట్లు తల్లిదండ్రులందరికీ నీ కృపను అనుగ్రహింపము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపము. అధికారులందరికీ, ముఖ్యంగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, గవర్నర్లకును, శాసన నిర్మాణ సభ్యులకును, న్యాయాధిపతులకు మొదలగు వారికి అందరికీ క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహింపము. వారు నీతి న్యాయంలో నిలబెట్టి దివ్యమైన నీ చిత్త ప్రకారం వెళ్ళినట్లు వారికి నీ కృపను అనుగ్రహింపము. శాంతి స్థాపనలో ప్రపంచ పాలకులు, నాయకులు నీ చిత్త ప్రకారం చేయనట్లు వారికి నీ జ్ఞానమును అనుగ్రహించి నడిపించము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. ఓ దేవా, ఆయా విధములైన ఆపదలోనున్న వారందరూ, ముఖ్యంగా నీ నామము నిమిత్తము నీ సత్యం నిమిత్తమును శ్రమపరిచిన వారు తమ బాధలను భావము గల నీ చిత్తమును అనుసరించి కలిగిన వేయని తెలుసుకుని సహించుకున్నట్లు వారిని పరిశుద్ధాత్మ చేత ఆదరింపము. మా శరీరాత్మలకు కలిగి హాని నుండి, అపాయం నుండి, తప్పు బోధ నుండి చెప్పసఖ్యము కానీ నీ దయను, కృపను, కనికరమును బట్టి మమ్మను కాపాడము. కష్టకాలమెందలను సకల జనులకు, ముఖ్యంగా నిన్ను నమ్మవారికి సహాయకుడుగాను రక్షకుడుగాను కనపరుచుకునమని నిన్ను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపము. యుక్త కాలమందు ఆవశ్యకమైన భూఫలములను మేము అనుభవించినట్లు వారిని వృద్ధి పొందింపము. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను, పవిత్రమైన విద్యలను, ఉపయోగకరమైన జ్ఞానమును వికసింపచేసి ఆశీర్వదించుము. ఓ ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంను దీవించండి ప్రభువా. సంఘ కార్యవర్గమును బట్టి ప్రార్థిస్తున్నాను. వారి పరిచర్యను ఆశీర్వదించండి. సంఘ విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం.
నాయన పెద్దలైన వారిని, వృద్ధులైన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బలహీనులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచండి. కోవిడ్-19 బట్టి శ్రమల్లోనూ, కష్టంలోనూ, దుఃఖంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన ఈ వ్యాధి బారిన పడినటువంటి అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను ఆదరించండి. నాయన వ్యాధి బారిన పడినటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. నీ పిలుపునందుకు నీ వద్దకు వచ్చినటువంటి వారి కుటుంబంలో నిరీక్షణ, ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. నాయన మా సంఘమును బట్టి ఆయా దేశములలో, ఆయా రాష్ట్రాలలో, ఆయా ప్రాంతాలలో మా సంఘ విశ్వాసులు ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా సార్వత్రిక సంఘం కొరకు, సంఘ అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈస్ట్ గోదావరి సినడ్ పక్షముగా నాయకులను బట్టి, బిషప్ తండ్రి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని మీరు దీవించండి ప్రభువా. ఇక్కడ చేరినటువంటి మా యొక్క సంఘ విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తుంటుండగా నీ దీవెన ఆశీర్వాదం ఎల్లప్పుడూ వారి మీద మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా నీ బలను సమీపిస్తున్నాం. ఆయన పవిత్రమైన హృదయముతో, యథార్థమైన హృదయముతో, విశ్వాసంతో ఆ బలలో చేతులుంచే విశ్వాసం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రకటింపబడిన విశ్వాస వాక్యమును బట్టి మేము జీవించడానికి కృప చూపండి. ఆయా గృహాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలు నాయన వారు సమర్పిస్తున్న ప్రతి కానుకను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ పరిచర్లు నమ్మకంగా వాడబడినట్లు నీ కృప చూపమని మరొకసారి మమ్ములను, మా సంఘమును, మా సంఘ కుటుంబాలను నీ కృప కలిగిన హస్తమునకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినహారం నేడు మాకు దయచేయి. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలోకి తేక దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. దయతో కూర్చోనండి. ఈ సమయంలో 278వ కీర్తన, గృహాల్లో ఉన్నటువంటి వారు మీ కీర్తనల పుస్తకాలు తీసుకుని, అలాగే మీకు అందించబడినటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసమును మీరు ఆ టేబుల్ మీద పెట్టుకొని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసిన తదుపరి మీరు దాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నారు. 278వ కీర్తన, జీవాహారము రమ్మనే కీర్తన పల్లవి, ఆ మొదటి చరణం, చివరి చరణం పాడుకొని ఆరాధన జరిగించుకుందాము. చివరి చరణం చివరిదాం, లాస్ట్ దా.
నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లింతుము. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియను హితమునై ఉన్నది. నీవు నీ జయంతి కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడును ఏక ప్రభుడును అయి ఉన్నావు. నిజమైన దేవుడు అక్కడైనా మేము ఒప్పుకొనుచు త్రిత్వమునందు ఒక్కడవుగాను మహిమయందు భేదము లేకను పురుషత్వం నందు ముగ్గురుగా ఉన్న నిన్ను ఆరాధించుచున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహంతో నీ మహిమగల నామమును మేము కొనియాడి గణపరిచి సదా ఇట్లు నిన్ను స్తుతించుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెని తీసుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం అయ్యున్నది, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను చేత పట్టుకుని స్తోత్రము చేసి దాని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలిగటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అయినది. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడూ మీతో నుండుగాక.
మీ గృహాల్లో ఉన్నటువంటి వారు, సిద్ధపడినటువంటి వారు మీకు ఇవ్వబడిన ఆ రొట్టెను ద్రాక్షారసమును మొదటిగా రొట్టెను తీసుకోండి, పుచ్చుకొని తిండి, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. అదేవిధముగా మీకు ఇవ్వబడిన ద్రాక్షారసమును మీ చేతిలోనికి తీసుకున్నట్లయితే పుచ్చుకొని తాగుడు, ఇది మీ కొరకు చిందింపబడిన నూతన నిబంధన రక్తము. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెల్లైన రక్తమును మిమ్మును నిజమైన విశ్వాసం బలపరిచి నిత్య జీవము కలటికే సంరక్షించునుగాక. సమాధానముతో ప్రార్థన చేయుడి. ఈ సమయంలో మీ అందరికీ మరొకసారి ఆరాధనలో ఏకీభవించిన మీకు కృతజ్ఞతలు సంఘపక్షముగా తెలియచేస్తున్నాను. సంఘ పెద్దలకు, సంఘ కార్యవర్గం అంతటికి నా వందనాలు. స్త్రీల సమాజం వారికి, యవన బిడ్డలకి, సండే స్కూల్ బిడ్డలకి నా వందనాలు తెలియచేస్తూ, అలాగే ఈ వీడియో లైవ్ ఇవ్వటానికి ప్రయత్నం చేసి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి యవన బిడ్డలందరికీ, ఆరాధనలు ఏకీభవించిన వారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఆరాధన ముగించుకుంటూ గాను ఆ సెలవు గీతము పాడుకొని ప్రభు యొక్క ఆశీర్వాదము తీసుకుని ఆరాధన ముగించుకుందాం. 1 2 చివరి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లింపుడి. సర్వశక్తి గల దేవా, శ్రేయస్కరమైన ఈ దానం వలన మా ఆత్మల సేద తీర్చునకై నీకు వందనములను చెల్లించుచున్నాము. మరియు దీనివల్లనే నీ యందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరి యందు ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మనము ప్రభువును
సన్నుతింతము. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్ని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్ని కాంతిని ఉదయింపచేసి మీకు సమాధానము కలుగు చేయునుగాక. అందరికీ వందనాలండి.